कैसा रखना, मच्छर कैसा रखना। तो हमें कहा कि झंडे डाला ले, केक काट डाले, बनीनाम पहन ले, फोटो डाला ले, ये मोहब्बत नहीं। అసలు మొహబ్బత్ वो है। చిత్తూరు జిల్లా వాయల్పాడు పట్టణంలోని జామియా మసీద్ దగ్గర టిప్పు సుల్తాన్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ 271వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ గౌరవాధ్యక్షులు సాదిక్, అధ్యక్షుడు రియాజ్ కలీమా సాకిబ్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడని, 15 ఏళ్లకే యుద్ధంలో పాల్గొని 32 ఏళ్లకే మైసూర్ మహారాజయ్యారని అన్నారు. ఆయన పరిపాలనలో మత సామరస్యం పెంపొందించారని, అన్ని మతాలను గౌరవించి మైసూర్లో భారతదేశంలో మొట్టమొదటి చర్చిని నిర్మించారన్నారు. తన సైన్యంలో సేనా అధిపతిగా ఒక హిందువును నియమించి తన 48వ ఏట స్వదేశీవాసుల కుట్రల ఫలితంగా టిప్పు సుల్తాన్ యుద్ధంలో వీరమరణం పొందారని చెప్పారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ జెండాను ఆవిష్కరించారు. టిప్పు సుల్తాన్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 10వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నందున 10 కిలోల కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ యూత్ ఆర్గనైజేషన్ నాయకులు సాదిక్, రియాజ్తో పాటు మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షాహీన్హా, గౌరవ అధ్యక్షులు జానం గంగిరెడ్డి, శివయ్య, సయ్యద్ భాషా, షాహిద్, ముఠాషా, రెహమతుల్లా, మున్వర్, షబ్బీర్, అదీబ్, ముస్లిం మత పెద్దలు అజీం, జవద్, హుస్సేన్, అమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 10 టిప్పు సుల్తాన్ జయంతి వాల్మీపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 271వ జయంతి ఈరోజు ఒక మిసైల్ మ్యాన్ గా, స్వాతంత్ర మొదటి సమరయోధుడిగా, అలాగే హిందూ ముస్లిం ప్రతీకగా, ఎందుకంటే ఫ్రెంచ్ ఇండియన్ రిలేషన్షిప్ కోసం, అలాగే మన కర్ణాటకలోని చామరాజ్ నగర్లో కూడా టిప్పు సుల్తాన్ ఒక చారిత్రాత్మక మందిరాన్ని నిర్మించడం జరిగింది. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఆర్కాట్, వేలూరు, అలాగే మద్రాస్ రెజిమెంట్ వరకు, ఈ పక్క తీసుకుంటే మనము గుర్రంకొండ, అలాగే కడప వరకు కూడా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. కర్ణాటకలోని కేరళ రాష్ట్రానికి దగ్గరగా కొడుగు డిస్టిక్, అలాగే చాలా వరకు హైదరాబాద్ రెజిమెంట్ వరకు కూడా, బీదర్ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. చిన్న వయసులో దాదాపుగా 15 ఏళ్ల నుంచి మన భారతదేశ చరిత్రలో ఏ రాజు చేయని విధంగా పరిపాలించడం జరిగింది. 17 ఏళ్లలో మొదటి మైసూర్ యుద్ధంలో పాల్గొని, ఆ తర్వాత వాళ్ళ నాన్న హైదర్ అలీ సామ్రాజ్యాన్ని కొనసాగించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఈ రాకెట్ ప్రయోగం మన యుద్ధాలలో మొదటిసారిగా మన హజరత్ టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లా అలై స్థాపించడం జరిగింది. మొట్టమొదటిగా బ్రిటిష్ వారిపై యుద్ధానికి వెళ్ళి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనకు పోరాడి మొదటి అడుగు వేసినటువంటి మన హజరత్ టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లా అలైని స్మరించుకోవడం చాలా ఇంపార్టెంట్. तो हमें कहा कि झंडे डाला ले, केक काट डाले, बनीनाम पहन ले, फोटो डाला ले, ये मोहब्बत नहीं। असल मोहब्बत वो है जो उनकी सवान हयात, उनके किरदार क्या थे, उन्होंने गैरों से उनका ताल्लुक कैसा था। अब हमारे गंगिरेड्डी साहब ने फरमाया 15 साल ही की उम्र में उन्होंने जंग के लिए आ गए। जब तक वो तरबियत पाई नहीं, हजरत हैदर अली साहब उनको किले से बाहर नहीं निकाले। पूरी तरबियत होने के बाद कैसा रखना बाहर है, आने के बाद कैसा रखना आवाज तो डाला ले, केक काट ले, बनीनाम पहन ले, फोटो डाला ले, मंदिर भी बनाई। असल मोहब्बत वो है तो कहीं भी तो उन्हें तासुब नहीं था, तासुब का उनके काम भी जरा बराबर भी तासुब नहीं था। इंसानियत थी। वो हिंदू क्यों ना हो, क्रिश्चियन क्यों ना हो, और कोई क्यों ना हो, सब कुछ जो ज़रूरतमंद है उसकी ज़रूरत को पूरा करना, ये ख्याल, इंसाफ करना, इंसाफ अदल, ये चीज़ उनमें थी। अब हजरत बोले जोश के साथ नहीं, होश के साथ काम लेना है। तो मोहब्बत का इजहार हमें ऐसा करना है तो कभी भी रहने टिप्पू सुल्तान एक नमाज भी छोड़े नहीं। क्या हजरत, एक नमाज भी उन्हें छोड़े नहीं, नमाज की पाबंदी थी और अल्लाह और रसूल के बताए हुए अहकाम के मुताबिक अपनी सारी ज़िंदगी उन्होंने गुजारे। तो ये चीज़ को हमें अपनाना है।